మ్యాక్ బుక్, కంటెంట్ ఆఫ్ మ్యాక్ డివైస్. మ్యాక్ బుక్ని ఏమైనా మీరు రిపేర్ చేయాలనుకుంటే ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడ చూడండి ల్యాప్టాప్, పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఏమైనా రిపేర్ చేసుకోవాలంటే ఇది. అంటే ఇది ముగ్గురికి ఉపయోగపడుతుంది. ఇది తీసుకుంటే ల్యాప్టాప్ చేసేవాడికి, మ్యాక్ బుక్కి అండ్ మొబైల్ వాడికి. అండ్ దాని తర్వాత పార్ట్ ఫైండర్, కాంపోనెంట్ పీసీడీ అంటాం అనమాట. అంటే ఇది ఏం చేస్తుందంటే మనకు ఒక ఐసీ కావాలనుకోండి, ఆ ఐసీ ఏ మోడల్లో ఉంది, ఒక కనెక్టర్ కావాలనుకోండి అది ఏ మోడల్లో ఉందో చెప్తుంది. అలా ఉండడం వల్ల మన దగ్గర ఒక స్క్రాప్ బోర్డు కానీ డోనర్ బోర్డు కానీ ఉంటే అక్కడి నుంచి తీసుకుని మనం వేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి దేంట్లో అవైలబుల్, బోర్నియోలో. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో మనకు మెయిన్గా ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు మనకి మొబైల్, అంతేనా? సో మొబైల్ దీంట్లో ఇక్కడ చూస్తే మొబైల్ ఫోన్ సొల్యూషన్స్ అంటే డైరెక్ట్ సొల్యూషన్ ఉంటుంది అనమాట. దీని మీద ఏముంటుంది, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ మన బోర్డు ఎలా ఉంది, క్లారిటీ ఉందా సార్? ఒకటి టాప్, రెండోది బాటమ్. అర్థమైందా సార్? అంటే ఇంత ఈజీ చేసేసారు మనకు దీనివల్ల, బోర్నియో వల్ల. ఓకే, సో ఈ విధంగా మనకి ఏముంటాయంటే ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. అలాగే దీనికి బిట్ మ్యాప్ అంటాం. అంటే ఈ కాంపోనెంట్ లేకుండా మన బోర్డు ఎలా ఉంటుంది దాన్ని ఏమంటాం మనం, బిట్ మ్యాప్.